అనమాట. ట్రైన్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి గిరీష్ చెప్తుంది మీకు. సో 10:45 అవుతుంది. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం? ఇక్కడైతే మనం 3 శివలింగాలు ఉన్నాయి. 1 2 3. ఫ్యామిలీ చూడు ఎట్లా జై శ్రీరామ్ అందరికి హరిహర మహాదేవ్. మేమైతే ఈ రోజు భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం. వరంగల్ లో ఉన్న భద్రకాళి టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము, బట్ ఈసారి కుదిరింది. సో వెంటనే అయితే టికెట్ బుక్ చేసేసాము. మేము ఈ రోజు వస్తున్నాం అనగా ఒక 1 వీక్ బ్యాక్ కదా బుక్ చేసినాం. 1 వీక్ బ్యాక్ బుక్ చేసినాం అనమాట. ట్రైన్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి గిరీష్ చెప్తుంది మీకు. 150 పడింది. స్లీపర్ నాన్ ఏసీకి వచ్చాం మేము. చెర్లపల్లి నుంచి కాజీపేట్, చెర్లపల్లి నుంచి కాజీపేట్కి అయితే ట్రైన్ ఉంది. సో అక్కడి నుంచి ఏదన్నా అంటే ఏదైనా వెహికల్ కానీ లేకపోతే బుక్ చేసుకొని రూమ్ కి అయితే ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం ముందే రూమ్. సో రూమ్ కి రీచ్ అయిపోయి దాని తర్వాత టెంపుల్ కి స్టార్ట్ అయిపోతాం. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆటో బుక్ చేసుకున్నాము అండ్ వీఆర్ గోయింగ్ టు చెర్లపల్లి స్టేషన్ నౌ. ఫైనల్లీ చెర్లపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత ఇంకా ట్రైన్ వచ్చిందా రాలేదా అని చూసుకొని ఇంకా ట్రైన్ ఎక్కడం మాత్రమే. ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది. 8:25 అవుతుంది, బట్ ట్రైన్ అయితే 8:40కి ఉండే అనమాట. సో ట్రైన్ అయితే ఎక్కేసాం మేము. స్టార్ట్ అయిపోయింది చెర్లపల్లి టు కాజీపేట్. సో ఫైనల్లీ మేమైతే కాజీపేట్కి వచ్చేసినాము. టైం ఎంత అవుతుంది ప్రెసెంట్? 10:45. సో 10:45 అవుతుంది. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ గా 8:50కి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు 10:45 అవుతుంది అనమాట. కాజీపేట్ కి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు రూమ్ కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. చలో. సో మేమైతే రెడీ అయిపోయాం భద్రకాళి టెంపుల్ కి. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది, బట్ టెంపుల్ వచ్చేసి 1కి క్లోజ్ అయిపోతుందంట. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము రీచ్ అయ్యేలాగా చూసుకొని అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాము. సో లెట్స్ గో. సో మేమైతే టెంపుల్కి బైక్ మీద వెళ్తున్నాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా బైకే బెస్ట్ అనిపించింది. బైక్ మీద అయితే వెళ్తున్నాము, అంటే తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఇంకా బైక్ ఉంది కాబట్టి వరంగల్లో బైక్ మీద వెళ్తున్నాం. ఫైనల్లీ భద్రకాళి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. నిజంగా ఏమో అనుకున్నాం కానీ కొంచెం వ్లాగ్ చేయాలంటే లైక్ ఎప్పుడు చేయలేదు కదా, కొంచెం అందరు చూస్తారేమో అని కొంచెం భయం కానీ ఏమంటారేమో అని. ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే అసలు ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే మాకైతే.
మొక్కుని పెట్టేసి దారుతో సో ఇక్కడైతే 50 రూపీస్ దర్శనంకి అయితే మేము వచ్చేసామన్నమాట. 50 రూపీస్ టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనంకి ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. నిజంగా అమ్మవారి లోపల ఎంత బాగుందంటే ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఆ కళ్ళు కానీ సూపర్, అసలు చూస్తూనే చాలా ఉండాలి, నిండుగా ఉంది అమ్మవారిని అసలు చూస్తూనే ఉండాలనిపించింది. ఎంత బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ భద్రకాళి టెంపుల్కి రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. సో ప్రస్తుతం ఇప్పుడు టైం అయితే మనకి 1:30 అవుతుంది కదా, 1:30 అవుతుంది. మేమైతే 12:30కి ఐ మీన్ 12:35కి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండే దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని అయిపోయేసరికి 1:30. సో కొంచెం ప్రస్తుతం అయితే ఇక్కడ కొంచెం కూర్చున్నాము, టెంపుల్లో కొంచెం కూర్చోవాలి కాబట్టి ఒక 5 minutes అట్లా. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నాము? 1000 పిల్లర్ టెంపుల్. నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. లార్డ్ శివ టెంపుల్ అనమాట. నాకు చాలా ఇష్టం. సో బట్ లార్డ్ శివ టెంపుల్కి వెళ్ళే ముందు 1 అయిపోయింది. నేను మార్నింగ్ నుంచి అంత ఫుడ్ ఏం తీసుకోలేదు కాబట్టి లంచ్ చేసి వెళ్తాం. సో వచ్చేసాం 1000 పిల్లర్ టెంపుల్కి అయితే. ఇక్కడైతే మనం 3 శివలింగాలు ఉన్నాయి. మేము సడన్గా వచ్చి ఇట్లా కట్ చేసినాము. మస్తు వేడిగా ఉంది. ఒకవేళ రాకపోతే నేను ఇచ్చుకుంటాను. ఇది చూపి. సో ఫైనల్లీ మేమైతే ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసాం. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే శివుడు టెంపుల్ కాబట్టి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా. ఇక్కడ ఏముంటుంది?
ఇలా పాండ్లా ఉంటుంది నార్మల్గా. ఇదా ఏముంది కదండి. తాబేలు ఉంటే ఉండొచ్చు మోస్ట్లీ, లేకపోతే లేవచ్చు. ఉన్నాయి ఒక్కో తాబేలు ఉన్నాయి. తాబేలు ఇక్కడ చాలా ఉన్నాయి. అవి అక్కడ చాలా తాబేలు ఉన్నాయి. అవి అక్కడ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి అన్ని. అవి ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీస్. చూడు ఎట్లా ఫ్లోట్ అవుతుంది కాదు ఇటు సైడ్ అది ఫ్లోట్ అవుతుంది. ఏమో పాసింగ్ చేస్తుంది, బయట చూస్తున్నాయి. అక్కడ ఎన్ని ఉన్నాయి చూడు. అది చెప్పిన ఫ్యామిలీ అది పడిపోయింది లోపలికి. పడిపోలే, పోయింది కిందికి. చలో హలో చలో లెట్స్ గో వెళ్దాం టెంపుల్ లోపల. చలో చలో డైలాగ్ వస్తాను. అదే వర్షం సినిమాలు ఉంటుంది కదా ఇది. డాన్స్ వేసినాయి అవన్నీ లేవు కదా. నంది అయితే సేమ్ ఉందిలే. సేమ్ ఓకే చెప్పు చెప్పు. టెంపుల్కి వెళ్ళిపోదాం, లోపల దర్శనం చేసుకొని వస్తాం. బట్ టెంపుల్ లోపలికి కెమెరా అలౌడ్ లేదు కాబట్టి కెమెరా ఆఫ్ చేస్తాం. దర్శనం అయితే అయిపోయింది మాది. అంతా ఫోటోలు కొత్తగా కట్టింది 3 years బ్యాక్. టెంపుల్ ఆపోజిట్ సైడ్ అనమాట. శివుని కళ్యాణం అవి జరిగినప్పుడు ఇందులో చేస్తాం. నంబర్స్ కూడా ఉంటాయి. నంబర్ ఇక్కడ పిల్లర్ నెంబర్ 1, 1, 2 116 పిల్లర్ నెంబర్ 1000 పిల్లర్స్ ఉంటాయి. ఇట్లా 1000 పిల్లర్స్ అయితే ఉంటాయి. 4:30 అవుతుంది. మేమైతే ఇంకా ఇప్పుడు వేరే టెంపుల్ స్టార్ట్ అవుతున్నాము. ఏ టెంపుల్లో తెలియదు, బట్ చూస్తాం ఏ టెంపుల్కి వెళ్తాము. ఇప్పుడు చూడాలన్నమాట. సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు చిలుపురుగుట్టకు వచ్చినాము. 1000 పిల్లర్ టెంపుల్ నుంచి ఒక 1 hour జర్నీ చేసి ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారంట. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటికి వస్తాం. లోపల కెమెరాస్ అలా ఉందో లేదో ఒకసారి చూసుకొని వీడియో తీయాలా లేదా అనేది చూస్తాం. చలో. రీల్స్లో ఫేమస్గా చూసింది మేము మాత్రం చిలుపురుగుట్ట టెంపుల్. సో అక్కడికి వెళ్దాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి అని చెప్పేసి మేము 1000 పిల్లర్ టెంపుల్ నుంచి చిలుపురుగుట్టకి
సో వరంగల్ డే 1 అయితే ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం అండ్ దాని తర్వాత వచ్చేసి 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి 1000 పిల్లర్ టెంపుల్ నుంచి చిల్పూర్గుట్ట టెంపుల్కి అయితే వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. దాని తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మీకు 7:30 అయితే అయిందనమాట. 7:35కి ఇక మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి భద్రకాళి లేక్ అయితే వెళ్ళాము. బట్ అక్కడ అంత లైటింగ్స్ అంతా ఓకే ఉంది, కాకపోతే నార్మల్ ఉంది. జస్ట్ ఫొటోస్ అయితే దిగేసి వచ్చేసాం మేము, అంత వీడియో ఏం నేను క్యాప్చర్ చేయలేదు. వచ్చేసరికి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:15. ఇప్పుడైతే 10:15 అవుతుంది. రిటర్న్ అయ్యాం, బయటనే ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసాం. ఇప్పుడు డిన్నర్ చేసేసి మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా, డే 1 ఇన్ వరంగల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో టెంపుల్ విజిట్ అయ్యి, డే 2 ఇన్ వరంగల్లో ఇంకో టెంపుల్ విజిట్ అయ్యి అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే విజిట్ అవుతాం. సో డెఫినెట్గా చూసేయండి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.